రూపీస్ అంట ఒక్కరికి. లోపలైతే ఎట్లుందో చూద్దాం. మా పాపకైతే ఇక్కడ తీసుకొస్తున్నామని తెలియదు. ట్యాంక్ బండ్ వరకు వెళ్దాం నాన్న, ఇంకా అక్కడ పార్క్ ఉంది కదా, అక్కడ కాసేపు ఉండేసి వద్దాము, ఈవినింగ్ టైం కదా అని మేమైతే తీసుకెళ్ళినాము. పాప అయితే మొగం మార్చింది, ఎక్కడ తీసుకెళ్ళట్లేదు సమ్మర్లో, నన్ను ఇంటి దగ్గరే ఉంచుతురు అని ఫీల్ అవుతుంది. ఇంకా సర్లే, తనకు సర్ప్రైజ్ చేసి అంటే చాలా ఇష్టము, అందుకనే ఇంకా మేము చెప్పకుండా అక్కడి వరకు తీసుకెళ్ళినాము. ఇంకా అక్కడికి తీసుకెళ్ళినాక తన ఆనందం అయితే అసలు ఎంత అంతు లేకుండా ఉంది. హలో అందరికీ, మేమైతే సమ్మర్ ఉత్సవ మేళా ఎగ్జిబిషన్కి అయితే వచ్చామండి. ఇది ట్యాంక్ బండ్ దగ్గర పీపుల్స్ ప్లాజా దగ్గర అయితే ఉంది. ఈ సమ్మర్లో ఎండలు ఎక్కువ ఉండడం వల్ల పిల్లల్ని అయితే ఎక్కడ తిప్పలేదు. ఇంకా పిల్లలు ఇంట్లో బోర్గా ఫీల్ అవుతురని మేమైతే ఇంక ఇక్కడ ఇన్స్టాలో రీల్స్ చూసి మేము కూడా సరే ఒకసారి వెళ్ళి విజిట్ చేద్దాం ఎట్లా ఉంటుందని మేము కూడా వచ్చేసినాము. ఇక్కడ వచ్చినాక అయితే పిల్లలు ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యారు. జలకన్య ఉంది, వాటర్ ఫాల్స్ ఉన్నాయి, షాపింగ్ ఉంది, ఇక్కడ అంతా అంబియన్స్ కూడా చాలా బాగుంది. మేము కూడా ఇంత బాగుంటుంది అనుకోలేదు. సర్లే ఒకసారి విజిట్ అయిదాము అని మేము వెళ్ళినాము. అక్కడ వెళ్ళినాక మంచిగా జలకన్యతోనే హాయ్ చెప్తూ ఆడుకుంటూ, జలకన్య కూడా మంచిగా ఏమంటారు ఇట్లా స్విమ్మింగ్ చేసి, మంచిగా జలకన్య కూడా పిల్లలకి హాయ్ చెప్తుంది, సెకండ్ ఇస్తుంది, దిల్ షేప్ ఇస్తుంది. పిల్లలు కూడా ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతారు, ప్రతి ఒక్కరికి ఇస్తుంది. తను పైకి వెళ్ళి బ్రీతింగ్ తీసుకుంటుంది, మళ్ళీ కిందికి వస్తుంది. అట్లా వాటర్లో ఉండడం కూడా చాలా గ్రేట్. డే అంతా వాటర్లో ఉండడం నిజంగా చాలా గ్రేట్ అసలు. అందులో ఇటు నుంచి ఇటు లాస్ట్కి వస్తుంది, మళ్ళీ 2 టైమ్స్ అటు ఇటు తిరుగుతుంది, మళ్ళీ పైకి వెళ్తుంది, బ్రీతింగ్ తీసుకుంటుంది, మళ్ళీ కిందికి వచ్చేస్తుంది. మేము జలకన్య అంటే ఒక డాల్ లాగా ఇంకేమన్నా ఇట్లా పెడతారేమో అనుకున్నాము. కాకపోతే మేము అక్కడ వెళ్ళి చూస్తే నిజంగా మనిషే ఉంది. తనకు బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది. తను చాలా బాగుంది. అందులో డే అంతా ఉంటుందంటే తను అసలు తెల్లగా ఉంది, డాల్ లెక్క ఎట్లుందంటే చాలా తెల్లగా ఉంది ఆమె. ఇంకా మేము వెళ్ళినప్పుడు కొంచెం తక్కువనే ఉన్నారు. ఇంకా ఈవినింగ్ టైం అయ్యేసరికి అక్కడ జలకన్య దగ్గర వెళ్ళి చూద్దామంటే అంత ప్లేస్ లేదు. ఇంకా మేము ఇంకా ఫస్ట్ వెళ్ళినాం కాబట్టి జలకన్య దగ్గర మా పిల్లలు చాలాసేపు ఉన్నారు. మా చిన్న పాప అయితే అక్కడే నిల్చొని చూద్దామంటుంది, ఇంకెక్కడ వెళ్ళనియట్లేదు. ఇంకా మేము అక్కడ చిన్న పాపకి ఆడిపించుకొని చూయించుకొని ఇక్కడ వాటర్ ఫాల్స్ దగ్గర వచ్చి ఇంకా ఇక్కడ వాటర్ ఫాల్స్ దగ్గర కాసేపు ఉండేసి ఇంకా మేమైతే వాటర్ ఫాల్స్ నుంచి లోపలికి అయితే వెళ్ళినాము. లోపలికి వెళ్ళే ఎంట్రెన్స్లోనే ఇక్కడ దిల్ షేప్ది ఒక గ్రిల్తో అట్లా చేసిర్రు. అక్కడ కొన్ని ఫొటోస్ దిగి ఈఫిల్ టవర్ దగ్గర కూడా పైన ఎక్కి కొన్ని ఫొటోస్ దిగి లోపలైతే షాపింగ్లోకి అయితే ఎంట్రీ ఇచ్చాము. షాపింగ్లో అయితే ఏ వస్తువు ఇది లేదు అన్నది లేదు, ప్రతి ఐటమ్ ఉంది అక్కడ. రీజనబుల్గానే ఉన్నాయి ప్రైజెస్ కూడా. ఇంకా మా పిల్లలు అయితే ఫుల్ ఎగ్జైట్. మా చిన్న పాప అయితే అక్కడే ఓపెన్ చేస్తుంది, చేతులకు వేసేటి వేసేసుకుంటుంది, తనకి ఏం కావాలో అవి తీసేసుకుంటుంది. ఇక మేమైతే మా పిల్లలకు కొన్ని షాపింగ్ వాళ్ళకి కావాల్సినవి తీసేసుకొని ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్ అట్లా కొన్ని తీసేసుకొని వచ్చేసినాం. మేము ఇక్కడైతే పిల్లలకు కావాల్సిన బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్, ఇంకా బ్యాండ్స్ తీసుకున్నారు. ఇక్కడ నుంచి ముందుకు వెళ్ళినాము. ముందుకు వెళ్తే గేమ్స్ ఉన్నాయి. ఇంకా అక్కడ ఏ గేమ్ ఆడినా 100 రూపీస్ అట్లా ఉంది. ఇంకా మా పిల్లలు కూడా గేమ్ ఆడతామంటే అక్కడ లోపలికి తీసుకెళ్ళాము. బట్టలు కూడా ఉన్నాయి, రీజనబుల్గానే ఉన్నాయి, కానీ మాకు అంత ఇంకా అక్కడ నచ్చలేదు. సరేలే అని ఇంకా మళ్ళీ పిల్లలు ఇక్కడ బుక్స్ దగ్గర పాప ఇంకా కొన్ని ఐటమ్ తీసుకుంటా అంటే ఇక్కడ వచ్చేసినాము. ఇక్కడ కూడా కొన్ని బొమ్మలు తీసేసుకొని ఇంకా గేమ్స్ దగ్గర వెళ్ళిపోయినాము. అక్కడ వెళ్తే ఇంకా మా చిన్న పాప ఇంకా ఇట్లా హార్స్ అవన్నీ బొమ్మల్లాగా ఉండి ఇట్లా రౌండ్గా ఉయ్యాలలో అవన్నీ తిరిగేటుంటాయి కదా, ఇంక ఒక్కటి వదిలిపెట్టట్లా, అన్నీ ఎక్కుతా అన్నీ ఏడుస్తుంది పాప అయితే. ఒక్కొక్కటి 100 రూపీస్ ఉంది ఏదెక్కినా. టాయ్స్ కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపించింది, అందుకని మేము టాయ్స్ ఏం తీసుకోలేదు, మిగతావి తీసుకున్నాము. పిల్లలకు నచ్చిన ఐటమ్ తీసేసుకున్నాము. కిచెన్ ఐటమ్ కూడా ప్రతి ఐటమ్ ఉంది ఇక్కడ, మంచిగా ఉంది ఎగ్జిబిషన్. మనం అన్నీ ఒకటే దగ్గర కొంచెం బయటికి వెళ్ళినట్లు ఉంటుంది, ఒకే దగ్గర షాపింగ్ చేసినట్లు ఉంటుంది, కొంచెం మైండ్ కూడా బాగుంటుంది. ఇట్లా ఇంట్లో ఉండి బోర్ కొడుతుంది కాబట్టి అట్లా వెళ్తే మంచిగా అనిపించింది నిజంగా.
మా చిన్న పాపకైతే కొంచెం ఆతృత ఎక్కువ అయ్యి కొన్ని టాయ్స్ తీసుకుంది, అక్కడే కూడా పగులు కొట్టేసుకుంది. ఇంకా పెద్దదేమో ఇద్దరు సేమ్ తీసుకుండ్రు, ఆమె టాయ్స్ పగులు కొట్టి తిన టాయ్స్ తీసుకోగా నేను ఆ టాయ్స్ తీసుకుందని ఆమె ఏడుస్తుంది, ఈమె ఏడుస్తుంది, ఇద్దరు ఏడుస్తుర్రు. మళ్ళీ ఇంకేం చేస్తామని ఆమెకు మళ్ళీ తీసుకున్నాము. చిన్న పాప ఇంకా అక్కడే ఓపెన్ చేసి అక్కడే ఆడుకుంటుంది. ఇక్కడ ఫుడ్ కూడా బాగుంది, కాకపోతే కాస్ట్ ఎక్కువ ఉంది దీంట్లో కాబట్టి. పిల్లలకి ఇక జెయింట్ వీళ్ళు కొన్ని గేమ్స్ అట్లా ఆడించుకొని ఇంకా మేము షాపింగ్ అంతా చేసేసుకొని తిరిగి పిల్లలు ఎంజాయ్ చేస్తూ మళ్ళీ ఒకసారి వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్తాం మమ్మీ అని అంటే మళ్ళీ బ్యాక్ సైడ్ వచ్చేసి వాటర్ ఫాల్స్ దగ్గర వచ్చి ఇంకా అక్కడ చాలాసేపు ఆడుకున్నారు. మళ్ళీ ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి వాటర్ ఫాల్స్ మొత్తం ఆ నుంచి ఇటు వరకు అంటే మొత్తం అప్పుడు మధ్యలో మేము ఫస్ట్ స్టార్టింగ్లో వెళ్ళినప్పుడు కొంచెమే వచ్చింది, మేము ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి ఫుల్ ఇడ్చేసిర్రు అన్నట్టు వాటర్ కూడా. ఇంకా సాయంత్రం బాగా అనిపించింది, మధ్యాహ్నం కన్నా సాయంత్రం బాగుంది, నిజంగా చాలా బాగా అనిపించింది. పిల్లలు కూడా ఎంజాయ్ చేసిర్రు. వాటర్ ఫాల్స్ దగ్గర అయితే కొన్ని ఇంకా వాళ్ళకి నచ్చినట్టు ఫొటోస్ స్టిల్స్ పెట్టి దిగి కొంతసేపు ఎంజాయ్ చేసి, చిన్న పాపకు దిగాలని ఉంది, కూల్గా ఉన్నాయి వాటరు, ఇంకా భయపడుతుంది, పైకి ఎత్తుకోమంటుంది, మళ్ళీ దిగుతుంటుంది, బాగా ఏడ్చింది. కాకపోతే లాస్ట్ ఈవినింగ్ టైంలో బాగా కిందికి దిగి బాగా ఎంజాయ్ చేసింది పాప కూడా, డ్యాన్స్ చేసింది. అక్కడ సాంగ్స్ కూడా ప్లే చేసిరు కాబట్టి ఇంకా మంచిగా ఎంజాయ్ చేస్తూ డ్యాన్స్ చేసుకుంటూ తిరుగుతూ పిల్లలు బాగా ఎంజాయ్ చేసిరు. నువ్వు ఇస్తావా? ఏమిస్తావు? ఇస్తావా నువ్వు? అది భయపడతావా? ఏం భయపడతావా?
ఇంకా నువ్వు తింటావా ఇంకా బాబాయ్కి వెళ్ళండి బాబాయ్కి ఇచ్చి దిగు నువ్వు దిగు ఇలా దిగు ఇట్లా ఉంటే బాబాయ్ ఇలా పెట్టుండి చూడి 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 ఫోన్ చెప్పినావు నానా ఏం చెప్పినావు హాయ్ చెప్పినావా హాయ్ చెప్పినావా ఏమన్నది ఎట్లా చెప్పింది హాయ్ చెప్పినావా ఇదండి మా మినీ వ్లాగ్. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ థ్యాంక్ యూ.